హాయ్ అండి. వెల్కమ్ టు నాను క్రియేషన్స్. సాయి మమత. ఈరోజు అయితే నేను కందిపప్పు చారు చేశానండి. చాలా చాలా బాగుంటుంది కదా కందిపప్పు. అంటే మనకు పప్పులు పెసరపప్పు వేరే టేస్ట్ వస్తుంది, కందిపప్పు వేరే టేస్ట్ వస్తుంది. దేని టేస్ట్ దానికే ఉంటుంది కదా అండి. ఇప్పుడైతే నేను కందిపప్పు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇది. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ కందిపప్పు కడిగి 10 నిమిషాలు నానబెట్టాను. ఒక గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అది కుక్కర్లో ఉడికించినా సరే, వేరే గిన్నెలో ఉడికించినా సరే, ఒక గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకుంటే మనకి పేస్ట్ లాగా ఉడికిపోతుంది కందిపప్పు అనేది. ఈ మెజర్మెంట్ అనేది కందిపప్పుకే అండి. అట్లా ఓకే. ఇక్కడైతే నేను ఫస్ట్ కందిపప్పు తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసుకొని 3 గ్లాస్ వాటర్ పోసుకున్నాను, 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసాను, టమాటో వేసాను, కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి వేసాను, కొంచెం పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసుకుందాము. తర్వాత చింతపండు కూడా వేసాను ఒక గిన్నెలో. ఫస్ట్ నానబెట్టుకొని నానిన తర్వాత వేసాను అనమాట. అన్నీ కూడా మనకి పప్పులో ఎంతైతే వేసుకుంటామో చూసి వేసుకోవాలి, ఎక్కువ తక్కువ వేసుకోకూడదు. ఒక 8 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారు కదండి, 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను అనమాట. మంచిగా ఉడికింది. ఇంకొక విజిల్ వచ్చినట్లుంటే మనకు మాడిపోతుంది పప్పు అనేది. చూసుకోవాలి ఫస్ట్. అట్లా చూసుకొని ఇక పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్కర్లో ఉడికించుకోవాలి. నేను ఇంతకుముందు పప్పు వండేదాన్ని కాదండి, ఓన్లీ పెసరపప్పు వండేదాన్ని. ఈజీగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుందని. ఈ కందిపప్పు కుక్కర్ ఉంది, బట్ కుక్కర్లో ఎవరు వండుతారులే అని చెప్పేసి నేను అట్లా అవాయిడ్ చేసేదాన్ని, కందిపప్పు వండకపోయేదాన్ని. కందిపప్పు నేను ఓకే కుక్కర్లో వండుకుంటే తొందరగా ఉడుకుతుంది అనే కాన్సెప్ట్ తోటి కుక్కర్ తీసి బయటికి నేను కుక్కర్లో వండడం స్టార్ట్ చేశాను. గిన్నెలో ఉడికిస్తే 1 అవర్ 20 మినిట్స్ అట్లా ఉడికేది. అంత రిస్క్ ఎందుకని చెప్పేసి దాన్ని కంప్లీట్గా కొనడం మానేసి నేనైతే పెసరపప్పు తెచ్చుకొని వండేదాన్ని. ఎనీవే ఇప్పుడైతే నేను ఇంకా కుక్కర్లో వండుతున్నాను. ఈజీగా అయిపోతుంది. మొత్తానికి ఒక 20 మినిట్స్ ఇట్లా ఉడికించుకోవడం, 10 నిమిషాలు తాలింపు పెట్టుకోవడం, 10 నిమిషాలు, 20 మినిట్స్లో మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా, ఇదైతే మంచిగా రుబ్బుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ పోసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కాగబెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకున్నా ఏం కాదు, తొందరగా మంచిగా కాగుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అండి. నేను పాలకూర పప్పు చేస్తున్నాను. పాలకూర అనేది ఇందులో కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే తాలింపులో వేస్తున్నాను. ఓకే, పప్పు పక్కన పెట్టేశాను. దాని కొరకు ఒక గిన్నె పెట్టేశానండి తాలింపు చేయటం కొరకు. ఒక స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర వేసుకుందామండి. పప్పులో మెంతులు, జీలకర్ర అనేది ఇంపార్టెంట్. చాలా మెంతులు వేసుకోవాలి ఖచ్చితంగా. వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు. మెంతులు అనేది మనకి డిఫరెంట్ టేస్ట్ తీసుకొస్తుందండి. చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయినా సరే, స్మెల్ అయినా సరే, టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర, మెంతులు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసాను. తర్వాత గార్లిక్ ఫస్ట్ నేను ఒక ముక్క అంటే కొంచెం లైట్గా దంచి పక్కన పెట్టేశాను. అవి వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను పప్పులో వేసాను. ఆనియన్స్ పప్పులో వేసుకుంటే చాలా బాగుంటాయండి. మరీ వేగనీయకూడదు. కొంచెం లైట్గా వేగినాక ఇందులో పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ తినేటప్పుడు క్రంచీగా, కొంచెం పచ్చి పచ్చిగా చాలా బాగుంటాయి. అందుకని నేను ఆనియన్స్ ఎక్కువ వేస్తాను. ఇవైతే లైట్గా ఎండుమిర్చి, ఎల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. జీలకర్ర, మెంతులు బాగా మగ్గించుకోవాలి, కానీ ఆనియన్స్, కరివేపాకు మగ్గించకుండా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో పాలకూర అయితే వేస్తానండి. ఒక చిన్న కట్ట పాలకూర తీసుకున్నాను నేను. శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదైతే ఇందులో వేస్తున్నాను. ఇది కుక్కర్లో కూడా వేసుకోవచ్చు అండి. మనం వేసాం కదా టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు. అదే టైంలో ఈ పాలకూర కూడా వేసుకోవచ్చు. నేను తాలింపులో వేయాలి అనే కాన్సెప్ట్ తోటి వేయలేదు అనమాట. అందులో వేసుకుంటే మనకు పేస్ట్ లాగా ఉడికిపోయేది, బాగుండేది. కానీ ఎక్కువసేపు పాలకూర ఉడికించకూడదండి. ఆకుకూరలు ఎక్కువ ఉడికించి తినకూడదు. అందులో విటమిన్స్ అన్నీ పోతాయి, యూజ్ ఉండదు అనమాట. మనం పాలకూర తిన్నాము అంటే హెల్త్కి మంచిది అనే ఒక కాన్సెప్ట్ తింటాం కదా. అందువలన నేను తాలింపులో ఒక 2 మినిట్స్ అట్లా ఆయిల్లో వేయించి సరిగ్గా అంటే కంప్లీట్గా ఉడికించొద్దండి తోటకూర అనేది. పాలకూర అయినా సరే, తోటకూర, ఆకుకూరలు ఏదైనా సరే కొంచెం హెచ్చిపచ్చిగానే ఉండాలి అన్నమాట. దీంట్లో నేను పప్పులో వేసాను సాల్ట్, ఇంకా పాలకూరకు సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను. ఇది ఒక 2-3 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి అండి. కొంచెం పచ్చివాసన కూడా వస్తుంది కదా, ఆ పచ్చివాసన రాకుండా అంత దగ్గర పడి ఒక చూడండి ఈ విధంగా రావాలి అన్నమాట.
తర్వాత 2 మినిట్స్ అట్లా చేసుకొని ఇందులో ఉడికించిన పప్పు కాగబెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేసేస్తున్నాను. మనము కొంచెం వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, ఇంత గట్టిగా ఉన్నా సరిపోతుంది. ఎవరి ఇష్టం వాళ్ళదండి, మనకి ఎట్లా నచ్చుతుందో అట్లా వేసుకొని తింటే సరిపోతుంది. కానీ సూపర్ ఉందండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. పాలకూర పప్పు వేడి వేడి అన్నంలో ఎంత బాగుంది అని అంటే ఇక చెప్పలేను, చూస్తేనే అర్థమవుతుంది కదా. చూడండి, ఈ పాలకూర పప్పు చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, హోటల్లో కూడా మనకి ఇదే స్ట్రక్చర్తో ఇస్తారు కానీ ఇంత టేస్ట్ ఉండదు. అంటే చూసాను, బట్ మేము ఎప్పుడు కొనుక్కోము ఇలాంటివి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, నా పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.